హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అంధకారంలో తెలుగు నవల 8వ భాగం. రాధ పోయిన తరువాత రాజేశ్వరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఈ భాగంలో తెలుసుకుందాం. రాధ పోయి 5-6 నెలలయ్యింది. వెంకటరమణ తల్లిపోయిన నెలాళ్లకే తల్లి నడగడం మర్చిపోయి బెంగ లేకుండా తిని తిరుగుతున్నాడు. రాజేశ్వరి అప్పటికీ తేరుకోలేదు. తల్లి రెక్కల మధ్య సుఖంగా ఒదిగి దాక్కున్న ముక్కు పచ్చలారని పక్షి కూనని కాలం బలవంతంగా తల్లి ఒళ్ళో నుంచి లాగి విసిరేసింది. రాజేశ్వరి ఎన్నడూ నోరు విప్పి బావురుమని ఏడవలేదు. మనసులో ఏడవని క్షణం లేదు. దరిదాపుల్లేని దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. తల్లి లేకుండా తన జీవితం ఎలా గడుస్తుందన్న భయం రాజేశ్వరిని గజగజలాడిస్తుంది. తన తల్లి లోకంలో అందరి తల్లుల్లాంటిది కాదు. ఇంత విలువంటూ లేని త్యాగమూర్తి. తన కోసమే చెయ్యరాని పనులు చేసింది. తన కోసమే భరించలేని అవమానాలు భరించింది. అనుక్షణం దయగల చూపులతో, చల్లటి చేతులతో, ప్రేమ చిప్పిల్లే హృదయముతో, సంతోషం కలిగించే మాటలతో దేవతలాగా వెన్నంటి పెంచింది. బిడ్డల సుఖం గురించి ఆలోచిస్తూనే నిస్సహాయంగా వెళ్ళిపోయింది. అమ్మ అంటే అమృతమూర్తి అని తప్పితే రాజేశ్వరికి ఇంకో భావం లేదు. అలాంటి తల్లి ఒడిలో నుంచి జారిపడి ఎక్కడ ఎలా బతకాలో రాజేశ్వరికి అగమ్య గోచరం అయిపోయింది. దుఃఖం పెరిగి రాని నిర్వేదం ఆవరించింది. ఇంట్లో సత్యమ్మ వంట చేస్తుంది. పూట పూట బతిమాలి పెడుతుంది. అప్పుడప్పుడు రాజు వచ్చి చూసి వెళ్తున్నాడు. మీ అమ్మ నీకు పెళ్లి చెయ్యమని చెప్పేది. ఏదైనా సంబంధం చూసి చేసేస్తాను, పర్వాలేదు, బెంగ పెట్టుకోకు అని ఓదారుస్తున్నాడు. రాజు కూడా రాధ పోయాక కొంత దిగులు పడ్డాడు. రాధ ఉన్నప్పటికన్నా పోయిన తరువాతే ఆ మనిషి ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండుననిపిస్తుందతనికి. భార్య కన్నా ఎక్కువ ఆదరించింది, సుఖపెట్టింది. రాధ కోసం అలవాటు పడ్డ శరీరం మనసు కన్నా ఎక్కువ బాధపడుతుంది. రాజు కోరుకుంటే కొంతమంది ఆడవాళ్ళెప్పుడు అతనికి అందుబాటులో ఉంటారు. అయినా ప్రపంచంలో లేని రాధ కోసం అతని కోరికలు పరిగెత్తడం అతనికే ఆశ్చర్యంగా ఉంది. రాధ పోయిన తర్వాత కూడా కొన్ని రోజులు రాజు రాధ ఇంటికి వచ్చి రాధ పడుకునే మంచం మీదే నిద్రపోయేవాడు. అకాలంలోనే రాధ తనని సుఖపెట్టకుండా పోయిందన్న అసంతృప్తి అతన్ని రాత్రింబవళ్ళు చికాకు పరిచేది. పగలు ఇలా గడిచిపోయినా రాత్రి అయ్యేసరికి బాగా తాగి నిద్రపోవడం మొదలుపెట్టాడు. రాధ పక్క మీద. రాజుకి 55 ఏళ్లు దాటాయి. మనిషి 50 ఏళ్ల లోపువాడిలాగే కనిపిస్తాడు. వేషభాషలేమీ మారలేదు. కొంచెం లావు అయ్యాడు. రాధ పోయిన తరువాత మాత్రమే కొంచెం నిరుత్సాహంగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఒక రాత్రి రాజుకి మంచి నిద్రలో మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. కారు చీకట్లో నిశ్శబ్దంలో నుంచి రాజేశ్వరి ఏడుపు దీనంగా వినిపించింది. లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. రాజేశ్వరి పక్కనే కరిచి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఏడుస్తుంది. గదిలో చిన్న లైటు వెలుగుతుంది. పెద్దది చేశాడు. రాజేశ్వరి దగ్గర జాలిపడుతూ నించున్నాడు. రాజేశ్వరి రాజుని చూసి కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది. ఛ, ఎందుకేడుస్తావు? తప్పమ్మా, నీకేం పర్వాలేదు, నేను లేను. మీ అమ్మ పోతే నేను కూడా వదిలేస్తానా? ఊరుకో. ఎన్నాళ్ళు ఏడ్చినా పోయిన వాళ్ళు మన కళ్ళకి కనపడరు. ఊరుకో మరి. నువ్వే దిగులు పడితే అబ్బాయి ఇంకా బెంగ పెట్టుకుంటాడు. ఏం చేస్తాం, అలా అయ్యింది అంటూ భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదార్చాడు. రాజేశ్వరి సంభ్రమంగా చూసింది. రాజు కరుణామూర్తిలాగా కనిపించాడు. అతనెప్పుడూ అంత ఆప్యాయంగా, అంత దయగా మాట్లాడలేదు. అతను అంత మంచివాడని ఆమెకెన్నడూ అనిపించలేదు. రాజేశ్వరి కన్నీళ్లు వాటికవే ఆగిపోయాయి. నాన్నగారు అంది సంభ్రమంగా. మా అమ్మ లేదు, మా ఇద్దరికీ మీరే దిక్కు నాన్నగారు అంది భక్తితో దండం పెడుతూ. పిచ్చిపిల్ల, పడుకో, బెంగ పెట్టుకోకు అని వెళ్ళిపోయాడు రాజు. రాధ పోయిన 5-6 నెలలకి రాజు మామూలు మనిషయ్యాడు. రాధ జ్ఞాపకం అతన్ని బాధించడం తగ్గింది. అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసి వెళ్తున్నాడు. ఒక్కోనాడు ఇంట్లోనే పడుకుంటున్నాడు. చాలా రాత్రుళ్ళు అతను నిద్రపోతున్న రాజేశ్వరిని ఆశ్చర్యంగా చూసేవాడు. అంతకన్నా ఎక్కువ ఆలోచించలేక తాగిన మత్తులో నిద్రపోయేవాడు. రాజేశ్వరి తండ్రి గురించి సుబ్బమ్మ ఏనాడో చెప్పిన సంగతులు అతనికి సరిగా గుర్తులేవు. అతను కులం తక్కువ వాడన్నదే అతనికి గుర్తు. రాధా కుటుంబానికి పరువు మర్యాదలున్నాయన్న నమ్మకం కూడా అతనికి లేదు. రాజేశ్వరి గురించి అతని మనస్సేం ఆలోచిస్తుందో అతనికే అర్థం కాలేదు. ఆ పిల్ల ధ్యాస మాత్రం అతన్ని వదలడం లేదు. 2-3 రాత్రుళ్ళు చీకటి గదిలోకి రాజేశ్వరి మంచం దగ్గరికి వచ్చి వెర్రిచూపులు చూసి
ఇటూ అటూ తచ్చాడి వెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన రాత్రి అతని గుండెలు కూడా దడదడలాడుతుండగా, తాగిన మత్తులో అతని ఒళ్ళు తూలుతుండగా వచ్చి సత్యమ్మ పక్కన నిద్రపోతున్న రాజేశ్వరి వీపు మీద చెయ్యి వేశాడు. తుళ్ళిపడి లేచింది రాజేశ్వరి. మంచినీళ్ళు మంచినీళ్ళు అని నిద్రలో కలవరించినట్టుగా అడిగాడు. రాజేశ్వరి అంత నిద్రలోనూ నాన్నగారికి ఏదో చెయ్యాలనే ఆతృతతో లోపలికి పరిగెత్తింది నీళ్ల కోసం. రాజు రాధతో పడుకునే గదిలోకి వెళ్ళిపోయాడు. అలుమారాలో నుంచి సీసా తీశాడు. రాజేశ్వరి మంచినీళ్లు తెచ్చింది. అర్ధరాత్రి అయ్యింది. ఇప్పుడెందుకు నాన్నగారు అంది భయంగా. రాజు వినిపించుకోలేదు. గ్లాసులో సగం నీళ్లు అక్కడే పారబోసి సీసాలోది వంచుకొని గడగడా తాగేశాడు. కూచో కూచో అన్నాడు సీసా అల్మారాలో పెడుతూ. మీ అమ్మ పక్క మీద పడుకో. నాకెందుకో నిద్ర పట్టడం లేదు. ఇక్కడే పడుకో. నిన్ను చూస్తే మీ అమ్మని చూసినట్టు బాగుంటుంది నాకు అన్నాడు. తల్లిపోయిన తరువాతే రాజేశ్వరికి నాన్నగారు కొంచెం చేరువయ్యాడు. అతనితో మర్యాదగా వినయంగా మాట్లాడుతోంది. నాన్నగారే మా జీవితాలు బాగు చేస్తారు అన్న నమ్మకం కుదిరింది. ఆ మనిషి మీద పుట్టెడు ఆశ పెట్టుకుంది. నాన్నగారు చెప్పగానే పిల్లి పిల్లలాగా నడిచి వెళ్ళి నిద్ర కళ్ళతో తల్లి పక్క మీదకి ఒరిగి తల్లి ఒడిలోకి ఒరిగినంత నమ్మకంగా నిద్రలోకి జారింది. రాజు చాలాసేపు వెర్రెత్తినట్టు పచార్లు చేశాడు. దీపం బాగా పెద్దది చేసి రాజేశ్వరిని తదేకంగా చూశాడు. హఠాత్తుగా ఆర్పేశాడు. గది తలుపులు మూసేశాడు. తూలుతూ వెళ్ళి రాజేశ్వరి మీద పడి కావలించుకున్నాడు. తుళ్ళిపడింది రాజేశ్వరి. ఏమీ తెలియని భయంతో చీకట్లో పెనుగులాడింది. నాన్నగారు నాన్నగారు అని సహాయం కోసం కేకలు పెట్టింది. రాజు రాజేశ్వరి నోటి మీద చెయ్యి పెట్టి నెమ్మదిగా, రాజ్యం నేనే, అరవకు. మీ అమ్మ లేదు కదా, నాకు బెంగగా ఉంది. ఇక్కడే పడుకుంటాను. పడుకో పడుకో, ఇద్దరం పడుకుందాం అంటూ రాజేశ్వరిని పక్క మీదకి లాగి కావలించుకున్నాడు. నాన్నగారు తాగిన మత్తులోనే తన పక్క మీదకి వచ్చారనుకుంటూ రాజేశ్వరి సహనంతో, అయ్యో నాన్నగారు ఇక్కడ కాదండి, పదండి, మీ పక్క మీద పడుకోబెడతాను, దుప్పటి కప్పుతాను అంటూ లేవబోయింది. నాన్నగారు వినిపించుకునే స్థితిలో లేడు. పడుకో పడుకో, అరవకు, నీకు మంచి గొలుసు చేయిస్తాను, కావలసినవన్నీ కొనిపెడతాను అంటూ రాజేశ్వరి మీదకి లాక్కున్నాడు. రాజేశ్వరికి నిద్రమత్తు పటాపంచలయ్యింది. ఛీ, ఇదేమిటి నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారేమిటి? నన్నొదిలిపెట్టండి, మీ మంచం మీదకి వెళ్ళండి నాన్నగారు. ఛీ, అలా పిలవకు, నేను నీకు నాన్నని కాదు, మీ నాన్న వేరు, తప్పులేదు అంటూ రాజు మృగంలాగా ఎగబడ్డాడు. రాజేశ్వరికి నాన్నగారి ప్రవర్తన పూర్తిగా అర్థమయ్యింది. గజగజ వణికిపోతూ, ఇదేమిటి నాన్నగారు, వదిలిపెట్టండి, నేను మీ కూతుర్నండి నాన్నగారు అంటూ పెనుగులాడింది. మృగం ఆలోచించే స్థితిలో లేదు. హఠాత్తుగా దొరికిన కొత్త ఆడపిల్ల శరీరం కోసం అది 1000 ఏనుగుల బలం తెచ్చుకుంది. ఆ అసహ్యకరమైన చీకటి రాత్రి, భయంకరమైన అర్ధరాత్రి 16 ఏళ్ల పసి రాజేశ్వరి ఏనుగు పాదం కింద పడ్డ పూల మొక్కలాగా నలిగిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తున్న రాజేశ్వరిని వదిలేసి రాజు ఆ రాత్రికి రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఏడుపు విని సత్యమ్మ కంగారు పడుతూ లేచింది. చీకట్లో వెతుక్కుంటూ వచ్చింది. ఇదేమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? ఛా, ఊరుకో, తమ్ముడు జడుసుకుంటాడు, ఎంతకాలం ఏడిస్తే మాత్రం అమ్మ వస్తుందా అని ఓదార్చబోయింది. రాజేశ్వరి భయంతో సత్యమ్మని కావలించుకొని, సత్యమ్మ, నాన్నగారు నన్నిక్కడికి పిలిచి అని వలవలా ఏడుస్తూ వణికిపోతూ చెప్పింది. మనిషి ఆపాదమస్తకం కంపించిపోతూ చెప్పింది. నిర్ఘాంతపోయింది సత్యమ్మ. శివశివా అని చెవులు మూసుకుంది. రాజు 2 రోజులు తెగ ఆలోచించాడు. చివరికి నా తప్పు లేదు, అది నా కూతురెలా అవుతుంది అని నిర్ధారణ చేసుకున్నాడు. ఆ నమ్మకంతో అతనికి కొత్త ఉత్సాహం వచ్చింది. 16 ఏళ్ల కిందట రాజేశ్వరి తల్లి రాజేశ్వరిని ఎత్తుకుని రాజు ఇంటికి వచ్చిన నాడు రాజేశ్వరి ఏడాది కూడా నిండని పసిగుడ్డు. ఆ బిడ్డని రాజు కూడా రాధ మెప్పు కోసం అప్పుడప్పుడు ఎత్తుకునేవాడు. ఆ పసిబిడ్డ రాజు కళ్ల ముందే నాన్నగారు అనే పిలుపులతోటే పెరిగి పెద్దదయ్యింది. రాజేశ్వరిని చూస్తే ఆ పసితనం గాని ఆ పిలుపులు గాని రాజుకి గుర్తుకురావు. ఇది నా కూతురెలా అవుతుంది అనే ప్రశ్న ఆ దేశ సేవకుడికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది. ఈ పిల్ల తండ్రి పెద్ద కులం వాడేం కాదు, వాడితో లేచిపోయిన ఈ పిల్ల తల్లి నీతిమంతురాలేం కాదు, ఈ పిల్లని చిన్నతనం నుంచి తన డబ్బుతోటే పోషిస్తున్నాడు. ఆ ఆలోచనలన్నీ రాజుకి చాలా ధైర్యాన్నిచ్చాయి. 3వ రోజు మళ్ళీ వచ్చాడు తాగి.
రాజేశ్వరి చుట్టూ కాపలా కాస్తున్నట్టు తిరుగుతున్న సత్తెమ్మని అవతలికి పొమ్మని అరిచి రాజేశ్వరి తప్పుకోకముందే గది తలుపులు బిగించాడు. నాన్నగారు అని భయంతో గజగజలాడుతూ చేతులు జోడించి ఏడవడం మొదలుపెట్టింది రాజేశ్వరి. ఛీ, నన్నలా పిలవద్దన్నానా? నేను నీకెక్కడి నాన్నని? ఎందుకలా ఏడుస్తావు? నీకు పెళ్లి చేసే పూచి నాదన్నానుగా అంటూ మీదపడి లొంగదీసుకున్నాడు. తర్వాత పెద్దిరాజుకి రాజేశ్వరి దగ్గరికి రావడం మామూలైపోయింది. నెల రోజుల్లో రాజేశ్వరికి పెళ్లి సంబంధం కూడా కుదిర్చాడు. పెళ్లికొడుకు రాజు చేతి కింద మనిషి, 40 ఏళ్లవాడు. భార్య పోయింది, 3 పిల్లలున్నారు. ఊళ్ళో సంబంధమే. రాజు పలుకుబడికొక మూల స్తంభం. ఎరుపు జీరా కళ్లతో, కూర మీసాలతో, చేతి కర్రతో క్రూరంగా కనిపిస్తాడు. మనిషి కూడా క్రక్కోటకుడని సత్తెమ్మకి బాగా తెలుసు. రాజు దగ్గర పందెం కోడి పుంజుల్ని మేపటమే అతని పని. మీ అమ్మ నీ పెళ్లి కోసమే బెంగ పెట్టుకొని పోయింది. నీకోసం చాలా మంచి సంబంధం చూశాను అన్నాడు రాజు. రాజేశ్వరి సత్తమ్మ కాళ్ల మీద పడి ఏడ్చింది. నన్నెక్కడికైనా పంపించేయి, నాకీ పెళ్లి వద్దు. ఈయన నా మీద అఘాయిత్యం మానడు. ఈ పాపం నేను భరించలేను. ఎక్కడైనా కష్టపడి బతుకుతాను. నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఊళ్ళో నుంచి పంపించేయి అని పసిబిడ్డలాగా ఏడ్చింది. లోకారణ్యంలో ఉన్న క్రూర మృగాల జాడలెరగని రాజేశ్వరి అమాయకపు పసితనంతో లోకంలోకి పరిగెత్తింది. రాజేశ్వరి 4 ఏళ్లపాటు ఎటెటో తిరిగి 20 ఏళ్ల వయసులో విశాఖపట్నం చేరింది, పూర్తిగా వృత్తి కోసం. ఆ మధ్యకాలంలో 4-5 ఏళ్లు ఆమె చాలా ఊళ్ళు తిరిగింది. ఎక్కడైనా మంచి కుటుంబాల్లో పని పాటకు చేసుకొని బతుకుదామని సిద్ధమయ్యింది. ఎప్పటికైనా మంచి మనసు గలవాడు దొరికితే పెళ్లి చేసుకుందామని ఆశపడింది. ఒక పరాయి ఆడపిల్లకి రక్షణ ఇవ్వగలిగే కుటుంబాల ఆమెకెక్కడా తారసపడలేదు. ఒక దిక్కులేని ఒంటరి ఆడదాన్ని కనికరంతో ఆదరించగలిగే ఉదారులు ఎవ్వరూ తటస్థపడలేదు. ఆడదాని శరీరం కోసం వెంపర్లాడే వాళ్లని, ఆడదాన్ని వేట కుక్కల్లాగా తరిమి పట్టుకునే వాళ్లని, ఆడదాని కోసం ఉచ్చ నీచాలు విస్మరించే వాళ్లని, ఆడదాన్ని చూసి దయార్ధాతాలు కోల్పోయే వాళ్లని ఎక్కడికక్కడే చూసింది. కొందరి పంజాలకు చిక్కి పతనమయ్యింది. కొందరి ఉచ్చుల్లో పడి నాశనమయ్యింది. లోకానుభవాలతో ఆమె తన మానసిక సౌకుమార్యమంతా పోగొట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో లోకంలోకి పరిగెత్తిన రాజేశ్వరి 20 ఏళ్ల వయసులో విశాఖపట్నం చేరి మంగమ్మ అనే గవర మనిషి సహాయంతో అల్లిపురంలో కాస్త మంచి ఇల్లు సంపాదించి వృత్తికి దిగింది. ఆమె అందం, యౌవనం ఆమెకు చాలా సహకరించాయి. కానీ ఎంత గొప్పవాళ్లని, ఎంత విద్యావంతుల్ని కూడా ఆమె ఆనందంతో స్వీకరించదు. ఎవరి వల్ల ఆమె చలించదు, స్పందించదు. నిష్కమంగా వృత్తి చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది, తనను నమ్ముకున్న మంగమ్మకిస్తుంది. తన శరీరానికి వైద్యం చేయించుకుంటుంది, పోలీసులకు లంచాలు కడుతుంది. అంతే జీవితం. ఇతర సంబంధాలన్నీ ఎప్పుడో తెగిపోయాయి. చుట్టాలు, బంధువులు ఏనాడూ లేరు. పండగలు, పబ్బాలు చెయ్యదు. వ్రతాలు, నోములు నోచదు. ఆమె వీధిన నడిస్తే దొంగ చూపులతో, వెకిలి నవ్వులతో హేళన చేసే జనాన్నే చూస్తూ ఉంటుంది. కొత్త జీవితంలో అన్నీ సహించగలిగే నిరాసక్తత నేర్చుకుంది. తల్లి జ్ఞాపకాలు కొన్ని మరుగున పడుతున్నాయి. రాజేశ్వరి తల్లి ఒక నీచుడి కోసం ఉంపుడుగత్తెగా జీవించే దౌర్భాగ్యంలో కూరుకుపోతే, రాజేశ్వరి 1000 మంది నీచుల కోసం పడుపుగత్తెగా జీవించే దౌర్భాగ్యంలో కూరుకుపోయింది. రాజేశ్వరి విశాఖపట్నం వచ్చిన కొత్తలో ఒక వయసు మళ్ళిన ఆయన ఆమెని ఉంచుకుంటానన్నాడు. ఆయనకి పెళ్ళాం పోయింది 1 ఏడాది క్రితం. పిల్లలు బాగా పెద్దవాళ్ళు. ఆడపిల్లలు అత్తవారిళ్లల్లో ఉన్నారు. ఒక కొడుకు కలకత్తా దగ్గర ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక కొడుకు తండ్రి పెట్టిన బట్టల కొట్టు చూసుకుంటున్నాడు ఉన్న ఊళ్ళోనే. పెళ్ళాం పోయిన 5-6 నెలలకే ఆయనకి మళ్ళీ పెళ్లి ఆలోచన వచ్చింది. 5-6 ఆడపిల్లలు కూడా ఆయన మనసులో మెదిలారు. ఆయన మేనత్త తోడి కోడలి తమ్ముడి బామ్మర్తి గారింట్లో ఒక పిల్ల ఉంది. 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళు కట్నాలివ్వనూ లేరు, సంబంధాలు కుదర్చనూ లేరు. ఆ పిల్ల అలాగే ఇంటపడి ఉంది. అడిగితే ఇస్తారు. ఏ ఇంటపడి ఉంటేనేం, పోనీ ఆ పిల్ల కుదరకపోయినా ఆయన భార్యకి పింతల్లి వరసయ్యే ఆవిడ ఆడపడుచు వియ్యపురాలికో విధవ కూతురుంది. పిల్లకి 25 ఏళ్లు నిండి ఉండవు. మొగుడి మొహం చూసి ఎరుగదంటారు. ఆ పిల్లని చేసుకున్నా పర్వాలేదు, 10 మంది మెచ్చుకుంటారు కూడాను. బంధువర్గంలో ఆయనకి అందుబాటులో ఉంటారని తోచే పిల్లలందరినీ గురించి తెగ ఆలోచించాడు. కాస్త లక్షణమైన పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆయనకు మహాబుద్ధిగా ఉంది.
దారి తోచటం లేదు. ఆయనకి బంధువర్గం మీద గుర్రుగా ఉంది. ఆవిడకేం పసుపు కుంకాలతో పోయింది. పుణ్యాత్మురాలు అన్న వాళ్లే గాని నీకేం వయసు మించిపోయింది, ఇంకా బోలెడు జీవితం గడవాలి, ఇంకో పెళ్లి చేసుకో అని తనకి పెళ్లి చేయటానికి నడుం కట్టుకు నిలబడ్డ వాళ్ళు లేరు. బిడ్డలు కూడా తన గురించి ఆలోచించటం లేదని వాళ్ల మీద కోపం. నేను పెళ్లి చేసుకుంటానర్రా అని చెప్పటం బాగుండదని ఎవరన్నా ఆ ప్రసక్తి ఎత్తితే ముందు కాస్త బెట్టు చేసి తర్వాత ఒప్పేసుకుందామని మహా ఆరాటపడ్డాడు. భార్య సంవత్సరీకం కూడా వెళ్ళింది. తన పెళ్లి ఆలోచనే ఎవరికీ తట్టడం లేదు. పాడుకాలం బొత్తిగా మారిపోయింది. పడుచువాళ్లకే గాని కాస్త వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రం పెళ్ళాం పెటాకులక్కర్లేదా? పైకి అంటే నలుగురు నవ్వుతారని లోలోపల గొణుక్కోవడం తప్ప దారి లేదు. పోనీ ఏ చెడిపోయిన వాళ్లతోనే గడిపేద్దామా అంటే ఆయనకి రోగాలంటే చచ్చే భయం. తలెత్తుకు తిరగలేడు. అదీగాక పై ఆడవాళ్లు డబ్బులాగుతారని భయం. నాన్న ఒంట్లో బాగుంటుందా అని కూతుళ్ళు ఉత్తరాలు రాస్తారు. నాన్న ఇక్కడికి రా, నీకు హాయిగా ఉంటుంది అని పెద్ద కొడుకు టెలిగ్రాములు కూడా ఇస్తాడు. అవేవి ఆయన్ని ఓదార్చవు. విసుక్కుంటాడు. కానీ కొన్నాళ్లకి ఈ వయసులో నాకెందుకొచ్చిన తద్దినం, రోజులెలాగో వెళ్ళమార్చేస్తాను అనుకొని పెళ్లి ఆశ వదిలేసుకున్నాడు. ఆ పరిస్థితుల్లోనే ఆ పురుషుడు రాజేశ్వరి దగ్గరకొచ్చాడు. 20 ఏళ్ల నిండని ఆ బజారు మనిషిని చూస్తే ఆయనకో మంచి ఉపాయం తోచింది. రాజేశ్వరి అందంగానూ ఉంది, అట్టే వయస్సు లేదు, కూడు గుడ్డా పడేస్తే ఉంటుందేమో. ఒసే, నీకెందుకీ పాడు బతుకు? అడ్డమైన వెధవ దగ్గరికి పోవాలి. ఎంత తప్పుడు బతికిది? నిక్షేపంగా నా దగ్గరుండిపో. నీకో ఇల్లు వాకిలి ఏర్పాటు చేస్తాను. నీ కష్టం సుఖం చూస్తాను. 10 మందిలో మర్యాదగా బతుకుదువు గాని. నీ మంచికే చెబుతున్నాను సుమా. నీ ఇష్టం. ఆలోచించుకో. మంచిదానిలా కనబడ్డావని నీ మీద నాకు బుద్ధి మళ్ళింది గాని లేకపోతే కో అంటే కోటి మంది నీలాంటి వాళ్ళు. నీ ఇష్టం మరి అన్నాడు ఒకసారి రాజేశ్వరితో. రాజేశ్వరికి ముసలాయన్ని చూస్తుంటే నవ్వొచ్చింది. ఆయన పడుచప్పుడు కూడా ఇంతకన్నా సొగసుగా ఉండడనిపించింది. నల్లగా గెడకర్రలా ఉన్నాడు. అంటకత్తెరేయించుకున్న తల, మొహం నిండా ముడతలు, నెరిసిన మీసాలు, ముతకకూర, పంచికట్టు. ఏమంటావే అన్నాడు. మా అత్తనడిగి చెప్తాలేండి అంది అప్పటికి. మీ అత్తెవరు అన్నాడు వదలకుండా. ఎవరేమిటండి, అత్తంటే అత్తే అంది చిలిపితనంతో. ఇక్కడుందా? ఇలా పిలవరాదు, నేనడుగుతాను. ఇంట్లో లేదు, బయటికెళ్ళింది. తర్వాత చెప్తాలేండి. తర్వాతెప్పుడు? రేపు రానా అన్నాడు. అన్నట్టుగానే మర్నాడు వచ్చాడు. మీ అత్తనడిగావా? ఏమంది అన్నాడు. రాజేశ్వరి నిజంగానే అడిగింది అత్తని. తనకిష్టముండి కాదు, పెద్దదేమంటుందో చూద్దామని. నీ మొహం ఎళ్ళకెళ్ళక ముసలోడి కాడికెందుకే? ఏం నిర్వాకం చేస్తాడో ఏమో. ఈ వయసులోనే 4 రాళ్లు సంపాదించుకోవాలా? ఆడు రేపో మాపో గుటుక్కుమంటే రొంటికి చెడ్డ రేవడవుతావు. కుదరదని చెప్పేయ్ అంది మంగమ్మ. ఆశపడి అడుగుతున్న ముసలాయనకా మాట చెప్పడం ఎలాగా అని తటపటాయిస్తుంది రాజేశ్వరి. మీ అత్తేమందంటే మాట్లాడవేం, కాయా పండా అని సరసం వలకబోశాడాయన దగ్గరకొస్తూ. కాయేవిట్లేండి, మీలాంటి వారు తలుచుకుంటే నాలాంటి వాళ్ళు కో అంటే కోటి మంది నవ్వుతూ అంది రాజేశ్వరి. ఆహా, అదేం మాట? నా బుద్ధి నీ మీదే ఉంది కదూ. అవుననుకోండి, మరేం చెయ్యను. మా అత్త కొడుకు 2 ఏళ్ల కిందట ఊళ్ళంట పారిపోయాడు. 1 నెల రోజుల్లో వచ్చేస్తానని మొన్న ఉత్తరం రాశాడు. అతనొస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంది మా అత్త. అందుకని అంటూ కొంచెం సిగ్గు కూడా అభినయించింది రాజేశ్వరి. ముసలాయన మొహం చిట్లించి, నీ మొహం వెర్రిముండ, కూతుర్లాగున్నావు. నీ సంపాదన మరిగి నీ అత్త అడ్డుపుల్లలు వేస్తోంది గాని ఎప్పుడో పోయిన వాడు రావడం ఏమిటి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి, వాడు అక్కడ ఎంతమందిని మరిగి ఉంటాడో అని సాగదీశాడు. ఏమోనండి, మా అత్త తప్పకుండా పెళ్లి చేస్తానంది. పిచ్చి మొహందానా, నా మాట విను, బాగుపడతావు. ఉంచుకున్నానని నిస్సకారం చేస్తాననుకోకు. ఎంతో ముద్దుగా చూసుకుంటాను. తల మీద 4 వెంట్రుకలు నెరిశాయని ముసలోన్ననుకుంటున్నావా? వ్యాపారం గొడవల్లో కూడు నీళ్లు మాని తిరగడం మూలాన తొందరగా వయసు మళ్ళింది గాని అసలు నా సంగతి నీకేం తెలుసే? నెల్లూరు నెరజాణలకి తెలుసు. నా డబ్బంతా వాళ్లకే ధారపోశాను. చంద్రకాంత అనే భోగందానికి ఎన్ని నగలు చేయించానో. అది నేనంటే ఎంత విశ్వాసంగా మసలుకునేదో. ఆ రోజులే వేరు, ఆ ఇదే వేరు. ఇప్పుడు పెద్దాళ్ళని చిన్నాళ్ళని అయిన వాళ్ళని
కాని వాళ్ళని తేడా ఎడిసిందా? ఎందుకు చెప్పొచ్చానంటే ఆ చంద్రకాంత నేనంటే పడి చచ్చేది. పాపం దానికి నాకు ఎడబాటయ్యింది గాని అంటూ పూర్వగాథ ఎత్తుకున్నాడా సరసుడు. రాజేశ్వరి శ్రద్ధగా వింటూ కూర్చుంది. జరిగిన దాన్ని తారుమారు చేసి అసలైన సంగతులన్నీ దాచి చెప్పుకుపోతున్నాడు ఆయన. నేను 25 నాడు నెల్లూరులో ఉండేవాడిని. ఆడంగులు చూసి కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉండేవాణ్ణి. పెద్ద గిరజాల జుట్టు, వెండి ముంగురులు, కోర మీసాలు, గ్లాస్కో పంచకట్టు, మనిషిని ఎత్తుగా దర్జాగా ఆంబోతులా ఉండేవాణ్ణి. ఒకసారి మా గుర్రం మీద స్వారీ చేస్తుంటే ఎలా చూసిందో చంద్రకాంత. నా మీద కన్నేసింది. అబ్బో, దాని అందం, దాని షోకు చెప్పతరమా? ఏ ఆడదన్నా దాని కాలి గోటికి సరిపోయేదా? పైగా దాన్ని ఒక శెట్టిగారుంచుకున్నాడు. పెద్ద పెంకుటింట్లో పెట్టాడు. ఆటకి పాటకి వెళ్ళనిచ్చేవాడు కాడు. ముసలాడికి చచ్చే అనుమానం. అయితే మాత్రం నాలాంటి వాళ్ళని చూస్తే దాని మనసాగుతుందా? ఒకసారి కబురంపింది. రాను పొమ్మన్నాను. అదే వచ్చి కాళ్ల మీద పడింది. ఆడది ప్రార్థిస్తే కాదనకూడదన్నారు పెద్దలు. మరేం చెయ్యను? వదిలింది కాదు. జీవితాంతం నా దగ్గరే ఉండిపోతానంది. నా భార్యకి అన్యాయం చేస్తానా? ఆవటాని కొంత డబ్బు నగలు ఇచ్చేసి ఊరడించి వచ్చేశాను. ఎందుకు చెప్పొచ్చానంటే అంటూ తను ముసలాన్ని కానని నచ్చచెప్పబోయాడు. నెల్లూరులో చంద్రకాంత ఈయన్ని పడుచుతనంలో చూసి మోజుపడడం వరకు నిజమే. తర్వాత ఆమెతో సంబంధం కూడా అయ్యింది. ఇతగాడి పడుచప్పుడు ఇంటి దగ్గర భార్య గోల పెడుతుంటే ఆ ముక్క చంద్రకాంతతో చెప్పాడు. ఆమె ఈ పడుచు ప్రియుణ్ణి వదలలేక 7-8 తులాల బరువున్న పలకసర్ల గొలుసు ఇచ్చింది అతని భార్య నోరు నొక్కడానికి. ఆ గొలుసు చూసుకొని ఈయన ధర్మపత్ని మొగుణ్ణి శాశ్వతంగా భోగం దానికోసం వదిలేయడానికి ఒప్పుకుంది. మళ్ళీ పెళ్ళాం పేచీ పెడుతుందని 4 రోజులు వెళ్ళడం మానేసి చంద్రకాంతం దగ్గర నుంచి 100-50 వడుక్కునేవాడియన. అలా కూడా కొన్నాళ్ళు జరిగింది. ఒకనాడు చంద్రకాంతం శ్రీరామనవమి ఉత్సవాలు చూడడానికెళ్ళి వచ్చి నగలన్నీ తీసి సొరుగులో పెట్టి ఆనాడు ముసలిశెట్టి రాడని తెలిసి ఈ పడుచుప్రియుడి బహుబంధనంలో నమ్మకంగా నిద్రపోయింది. ఆమెకి నిద్ర పట్టగానే ఈ ప్రియుడు లేచి నగలన్నీ మూట కట్టుకుని ఇంటికి దౌడు తీశాడు. ఆ నగలు చూసి భార్య తన్మయత్వంతో భర్త పాదాలు కళ్ళకద్దుకుంది. మర్నాడే ఈ ప్రియుడు ఫికరు లేకుండా పారిపోయి తలదాచుకున్నాడు. చంద్రకాంతానికి నిజం తెలిసిన దొంగలు పడ్డారని గోల చేసి పరువు దక్కించుకుంది. మనసులో అసహ్యం పెట్టుకొని పడుచుప్రియుడి మాట తేలిగ్గానే మర్చిపోయింది. తరువాత ఈయన పెళ్ళాంతో సహా దూరంగా విశాఖపట్నం వచ్చేసి బెల్లం, చింతపండు వ్యాపారం ప్రారంభించాడు. బాగా లాభించింది. 10-15 ఏళ్ల కిందట పెద్ద బట్టల కొట్టు పెట్టాడు. కొంత వెనకేశాడు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. కానీ చంద్రకాంతం ఈ సరసుడి గుండెల మీద తంతూనే ఉంది. ఆమెకి చేసిన మోసం ఏ రోజున మర్చిపోలేదు. పెళ్ళాం పోయింది. చంద్రకాంతం లాంటి ఆడదేవతైనా వలచి రాకపోతుందా అని ఈయనకి లోపల నమ్మకం. ఇంకా ఆ రోజులు వేరు. దానికి చేయించినన్ని నగలు నీకు చేయించలేను గాని నీ అందచందాలు నావి కావుటే. ముక్కు పుడక చేయిస్తాను, ఉంగరం చేయిస్తాను, వెండి పాంజేబులు, వెండి పమిట పిన్ను చేయిస్తాను, కావాలంటే గిల్టు జడగంటలు కొంటాను అని ఏకరువు పెడుతుంటే నవ్వుతూ వింది రాజేశ్వరి. మీ భార్యగారెలా పోయారండి అంది. ఏదో పాడు తెగులు. నిందలేందే బొందిపోతుందా? ఆయుష్ నిండిపోయింది. బతికున్న ముండ కొడుకుని నా అవస్థ నేను పడాలి కదా. సరి, నీ కబురు మాట్లాడవేం? పోనీ మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరాదండి? అట్లాగే అనుకున్నాను మొదట. ఈడేరిన పిల్లలు కూడా దొరుకుతారు. ఏది మా వాళ్ళు ఒప్పుకోందే. వాళ్ళ సొమ్మేదో పోయినట్టు మూతులు ముక్కులు విరుస్తున్నారు. నువ్వే చెప్పు, ఆడపిల్లలు పరాయి చోట ఉంటారా? నా కోడళ్ళు నా గొంతులో గుక్కెడు నీళ్ళైనా పోస్తారా? రేపు కాలొంగినా చెయ్యొంగినా నా గతేం కాను? దిక్కులేని చావు చావాల్సిందేనా? ఛా, అవేం మాటలండి. మీకేం లోటు? మీ కొడుకులు చూస్తారు, వదిలేస్తారా? చూస్తారు. నా పిండాకుడు చూస్తారు. ఎందుకొచ్చిన పిచ్చి మాటలు లేదు. నాకు సుఖం చూసేవాళ్ళైతే నాకు పెళ్ళే చేసేవాళ్ళు. ఇక ఎప్పుడో చచ్చే ముందు ఏం చూస్తారు? వాళ్ళు వాళ్ళ పెళ్ళాలతో కులుకులాటలు సరిపోతుంది. నేనెప్పుడు అలా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగలేదు సుమా. నా కొంగెట్టుకు తిరుగుతారు కదూ, నవ్వింది రాజేశ్వరి.
బాగుందే. ఇప్పుడు నాకు ఉద్యోగమా సద్యోగమా? నిన్నే కనిపెట్టు కూర్చుంటాను. అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్తాను. నువ్వెలా చెప్తే అలాగే. మరి మీరు నన్నుంచుకొని నా పోషణ అది చూస్తుంటే మీ కొడుకులేమీ అనరు? వాళ్ళెవరు మధ్య? కష్టపడి సంపాదించుకున్నాను. ఆస్తిపాస్తులన్నీ నావి. కుర్ర నాగమ్మలు కాదంటే నేను ఒప్పుతానా? అయితే మరి మీరు నన్నే పెళ్లి చేసుకోరాదు? వ్రతం చెడ్డ ఫలం దక్కాలంది మా అత్త. ముసలాయన తెల్లబోయి, ఏమిటి పెళ్ళా? నీకు నాకునా? నా మొహంలాగుంది. 60వ ఏట అగ్నిగుండమని ఇంత బతుకు బతికి సానిదాన్ని పెళ్లి చేసుకోనా? మంచి మాట అన్నావే అన్నాడు చీదరించుకొని. రాజేశ్వరికి కోపం వచ్చి, సానులు మనుషులు కారా అండి? అసలు మేమెందుకిలా అయ్యామనుకున్నారు అని దెబ్బలాటకు దిగింది. ప్రారబ్ధం తప్పుతుందా? దేవుడే పుట్టించాడు మిమ్మల్ని ఇలాగా. చాలేండి. దేవుడు చంటి పిల్లల్ని పుట్టిస్తాడు గాని సానుల్ని పుట్టిస్తాడా? అసలు మీ ఆడవాళ్లలాగా మీరు కూడా నీతిగా ఉంటే మాలాంటి సానులెందుకు? ఆడదానిలాగా మొగాడికి ఎలా సాగుతుందే? ఆడది ముట్టు ముక్కులు అవుతుంది, కడుపు కాలు వస్తుంది. సగం రోజుల గోలతోటే పోతాయి. మగాడెలా చస్తాడే మడి గట్టుకొని? మరి పెళ్లి చేసుకున్నాక భార్యకి వీల్లేని పరిస్థితి వస్తే భర్త సర్దుకుపోవద్దటండి. భర్తకి జబ్బో తెగులో వస్తే భార్య ఊరు మీద పడితే బాగుంటుందా? అన్నా ఎంత మాట! ఆడదానికి తప్పొప్పుల్లేవటే. తరతరాల నుంచి వస్తోంది. నువ్వు నేను పట్టుకున్నదా? ఇంతకీ అసలు సంగతి తేల్చవేం? మాటల్లో పెట్టి ఏమారుస్తున్నావు గాని? రాజేశ్వరి పైట కొంగు నోటికడ్డం పెట్టుకుని నవ్వుతూ, ఏం చెప్పమంటారు అంది. నీకు నవ్వుతాలుగానే ఉంటుందే పిల్ల. నీ కాళ్ళావేళ్ళ పడి బతిమాలుతుంటే నవ్వకేం చేస్తావు? ఛ, నవ్వటం కాదండి. మరి నన్ను పెళ్లి చేసుకుంటానంటే వచ్చేస్తాను. అదిగో మళ్ళీ అదే కూత. నిన్ను పెళ్ళాడితే నా బిడ్డలు నా ముఖం చూస్తారా? చూడకపోతేనే. మీకు ఆస్తి ఉంది. నేను మీ వేడి వెచ్చ చూస్తాను. మిమ్మల్ని నమ్ముకుని ఉంటాను. మీరు చచ్చిపోతే ముండమోస్తాను. వినకుండానే లేచాడు ముసలాయన. పనుంది, మళ్ళీ వస్తాలే. సావధానంగా మాట్లాడుకుందాం. అబ్బా కూర్చోండి. అప్పుడే వెళ్ళడం ఏమిటి? పెళ్ళికి నాకేం చీరలు కొంటారు అని సరసుడి చెయ్యి పట్టుకోలాగి కావలించుకుంది. ఒసేయ్, నన్ను బలాత్కారం చేసేలాగున్నావు. ఉండు, వదులు. ఊపిరాడక చస్తానో ఏమో. మరి చెప్పండి, పెళ్ళెప్పుడు చేసుకుందాం? మనకి పెళ్ళేమిటే నా పిండాకుడు? ఛ, అలా అనకండి. నా పసుపు కుంకాలు 10 ఏళ్ల పాటు ఉండాలి. మిమ్మల్ని నేను వదులుతాననుకుంటున్నారా? ఏమీ ఎరగని దానికి మీ మీద నాకు ప్రేమ పుట్టించారు. నా కాష్టంలా ఉంది నీ ప్రేమ. నన్ను వదులు ముందు. వదల్లేనండి. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఏమో, ఎప్పుడు వీలు పడుతుందో. 1,00,000 పనులు. అదిగో అలా అయితే అసలే వదలను. మళ్ళీ రారు మీరు. వస్తాలేవే, రేపొస్తాలే. నిజంగా వస్తారా? అంటూ చేతులు తీసింది. ఎందుకు రాను? హమ్మ, ప్రాణాలు తీసావు కదూ అని గొనుక్కుంటూ ఊడిన పంచకుచ్చుళ్ళు తోపుకుంటూ ఉరుకులతో పరుగులతో వీధిలో పడ్డాడు పాతకాలపు రసికుడు. రాజేశ్వరి నవ్వు ముసలాయన్ని దూరంగా వెంటాడి తరిమేసింది. నిస్సారంగా గడిచే రాజేశ్వరి దినచర్యలో అప్పుడప్పుడు ఒక్కో సరదా సంఘటన తారసపడుతూ ఉంటుంది. దాన్ని తలుచుకుంటూ రాజేశ్వరి ఎంత దిగుల్లో అయినా కొంచెం నవ్వుకుంటుంది. ఒకసారి రాజేశ్వరి హీనస్థితికి జాలిపడుతూ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఏడ్చినంత పని చేశాడో యువక రత్నం. నీ పేరేమిటన్నావు? రాజ్యలక్ష్మి కదూ? చూడు రాజ్యలక్ష్మి, నిజంగా నీలాంటి పతిత స్త్రీలను చూస్తే నాకు జాలేస్తుంది. రియల్లీ, నీలాంటి వాళ్ళని నేనెంతో పిటీ చేస్తాను. నీ విషయాలన్నీ నాకు చెప్తావా? మంచి కథ రాస్తాను. నేను సమాజపు కుళ్ళు కడిగేయాలని కృషి చేస్తున్నాను. కథలు, వ్యాసాలు, కవితలు అన్నీ రాస్తున్నాను. నిజం చెప్పు, అసలు నీకి రిచర్డ్ బిజినెస్ అంటే అసహ్యం కదూ? పాపం డబ్బులు లేక నువ్విలా దిగజారిపోయావు కదూ? ప్లీజ్ రాజ్యామణి, నీ కష్టాలేవి దాచకుండా నాతో చెప్పు. నీకేమీ పర్వాలేదు అన్నాడు ఆవేశంగా. రాజేశ్వరికి సగం అర్థం కాలేదు. అర్థమైన 2 ముక్కలకు తెగ ఆశ్చర్యపోయింది. అతను అందరిలాగే తన కోసం వచ్చాడు. నీకెంత ఇవ్వాలి అన్నాడు ఎగాదిగా చూస్తూ. మీ ఇష్టం, లోపలికి రండి అంది. స్టూడెంట్ కుర్రాడు కదా అని వినయంగా మాట్లాడింది. పెద్ద చదువులు చదివే వాళ్ళంటే రాజేశ్వరికి చాలా భక్తి, గౌరవం. అతను తీరా వెళ్ళబోయే ముందు ఇలా మాట్లాడతాడేమిటి?
తను అసహ్యించుకుంటూనే ఈ నీచానికి సిద్ధపడుతుందని సంతోషంగా ఆహ్వానించటం లేదని తెలిసినవాడైతే ఇక్కడికెలా రాగలిగాడు? తన శరీరాన్నెలా కోరగలిగాడు? రాజేశ్వరి మంచాన్ని ఆనుకొని మాట్లాడుకుంటూ నించుని ఉంది. కథకుడి పేరు వెంకట్రావు. పాపిటి లేకుండా తల ఎగదువ్వుకున్నాడు. గడ్డం మీసం లేవు. పొడుగులాగు బుష్ కోటు వేసుకున్నాడు. ఒంట్లో ప్రాణం లేదు. సన్నగా పొడుగ్గా పెరిగిన ములగ చెట్టులా ఉన్నాడు. మొహం అందంగా ఉంది. కళ్ళు చురుగ్గా ఉన్నాయి. వచ్చిన తర్వాత 4-5 సిగరెట్లు కాల్చాడు. జోబులో నుంచి కలం కాగితం తీస్తూ, నేనడిగినవన్నీ చెప్పు, నిజం చెప్పాలి సుమా, కావాలంటే నేను మార్చుకుంటాను. నువ్వెక్కడ పుట్టావు అన్నాడు కలం ఆడిస్తూ. రాజేశ్వరి చిరాకు పడింది. వచ్చినవాడు తొందరగా పోక ఇదేం తద్దినం అని విసుక్కుంది. ఏట్లో పుట్టాలేండి, ఎక్కడైతే ఏమిటి అంది కొంచెం నవ్వి. నో హాస్యం కాదు, సీరియస్గా అడుగుతున్నాను. అసలు నీకు తండ్రి ఉన్నాడా, తల్లి ఒక్కతేనా? చోద్యంగాని తండ్రి లేకుండా పిల్లలెలా పుడతారండి అంది. అతను కొంచెం విసుక్కున్నాడు. అది కాదు రాజ్యాంబా, నీ తండ్రెవరో నీకు తెలుసా? తెలుసుకోవాలని నీ మనసు తపిస్తూ ఉంటుంది కదూ. తండ్రెవరో తెలియని జన్మ ఎంత ఘోరం. షేక్స్పియర్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత తండ్రి లేని పిల్లల జీవితాలని అద్భుతంగా రాశాడు. అది చదువుతుంటే, అవన్నీ నాకెందుకండి, నా కథ రాస్తానంటారా? చెప్పండి. నువ్వు చెప్తే ఎందుకు రాయను? ఏం చెప్పాలి? ఎక్కడ పుట్టావో, ఎలా పెరిగావో, ఈ నీచ వృత్తిలో కిందుకు దిగావో, నీ మనసెలా ఉంటుందో అవన్నీ చెప్పాలి. చెప్పాననుకోండి, తర్వాతేం చేస్తారు? నీ వంటి దౌర్భాగ్యపు స్త్రీలు సంఘం ఇనుప ఉక్కు పాదాల పైశాచిక ఒత్తిడిలో ఎలా నలిగి నశించుకుపోతున్నారో కళ్ళకు కట్టేలా రాస్తాను. ఏమిటో నాకర్థం కాలేదండి. నీకర్థం కాదులే. ఏం చదువుకున్నావు? ఏదో లేండి, వానాకాలం చదువు, కథల పుస్తకాలవి చదువుతానండి. అయినా సరే, నువ్వు నా శైలి అర్థం చేసుకోలేవు. సామాన్య పాఠకులకు చాలా కష్టం. రాజేశ్వరి తెల్లబోయి, మరి ఎవరి కోసం రాస్తారు అంది. హై క్లాస్ వాళ్ళ కోసం రాస్తాను. వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. అడ్డమైన వాడికి అర్థమైపోతే దానికి స్టాండర్డ్ ఉండదు. అంచేత నిజం చెప్పు, గుండెలు కరిగించేలా రాస్తాను. ఎప్పుడూ నేను ఏడుస్తూ ఉంటానని రాస్తారా? ఏడుపు ఒక్కటేనా? ఏడుపంత గుండెల్లో దాచుకొని వచ్చే పోయే విటుల కోసం నవ్వు తెచ్చి పెట్టుకుని గుండెల్లో కుంపటి సెగలు విటులకు తగలనివ్వక అనురాగం అభినయించాలి. అయిష్టంగా సరస్సులని ఆనంద పెట్టాలి. దుఃఖించవలసిన పరిస్థితుల్లో దుఃఖం దాచుకోవడం ఎంత కష్టం. ఆ ఘట్టం చాలా డీప్గా రాస్తాను. చదివేవాళ్ళు భోరుమని ఏడ్చేసేలా రాస్తాను. రాజేశ్వరి కథకుడి కళ్ళల్లోకి చురుగ్గా చూసింది. మీ దగ్గరికి కూడా అలా విచారం గుండెల్లో పెట్టుకుని పైకి నవ్వుతూ వచ్చారనుకోలేదా మీరు? అందరి మాట కాదు. చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు వస్తే నీకేం? చూడు, ముష్టివాళ్ళు, రిక్షావాళ్ళు, రోగిష్టివాళ్ళు, డర్టీ క్రియేచర్స్, అలాంటి వాళ్ళు వస్తే నీకెంత కష్టం. రాజేశ్వరి చాలా ప్రశ్నలు మనసులోనే దాచుకొని ఉత్సాహంగా చూసింది. అయినా నేను ఏడుస్తూ ఉన్నట్టు రాయడం ఎందుకండి? పాపం చదివిన వాళ్ళంతా నిజమనుకుంటారేమో. నేనెప్పుడూ ఏడవలేదే. శుభ్రంగా ఉన్నానుగా. నీ మొహం. యూ పూర్ ఫెలో. నీకేది భద్రత? సంఘంలో నీకేది స్థానం? నువ్వెందుకిలా దిగజారడం? దిగజారేది నేనేనా? నువ్వుగాక నేనా? వృత్తి చేసుకుంటుంది నువ్వా నేనా? నేనే అనుకోండి. అనుకోవటం ఏమిటి? నువ్వెంత పతనమైపోతున్నావో కూడా నీకు తెలియదు. చూశావా ఎంత జాలి కదా. సంసార స్త్రీలకు సమాజంలో ఉన్న గౌరవం, రక్షణ నీకు లేవు. ఎందుకు లేవంటారు? ఎందుకేమిటి? పెట్టుబడిదారి ప్రభుత్వం. ఇక్కడ స్త్రీ జీవితం ఇలాగే ఉంటుంది. అదే కమ్యూనిస్టు ప్రభుత్వం అయితే తుంటి మీద కొడితే పళ్ళు రాలినాయని మూడో కంటి వాడికి తెలియకుండా ఇళ్లల్లో జరిగే ఘోరాలకి ప్రభుత్వం వారేం చేస్తారండి? అలా అనుకుంటున్నావా? రష్యా దేశంలో ఇలాంటి వృత్తి లేదు తెలుసా? రాజేశ్వరి తెగ ఆశ్చర్యపోయింది. ఎక్కడండి ఆ దేశం? మీలాంటి వాళ్లే లేరు అక్కడ. నాలాంటి వాళ్ళు కాదు, నీలాంటి వాళ్ళు లేరు. నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అస్తమానం నా మాట ఎత్తుతావెందుకు? మరి మీరు నా దగ్గరికి వచ్చారు కదా, అందుకే అన్నానులేండి. మీరు రాసేది చదివి మగవాళ్ళందరూ మా దగ్గరికి రావడం మానేస్తారంటారా? ఎందుకు మానేస్తారు? మానేయరా? మరి మీరు రాయడం ఎందుకండి?
తెలుసుకుని తెలుసుకుంటారు. ఇంకేం కావాలి? ఈ బతుకులు మాకిష్టం ఉండవని తెలిసినా కూడా మా దగ్గరికి వస్తారా? ఇంకెందుకండి మా గురించి రాయడం? అందరూ తెలుసుకోవడం, తెలిసిన తర్వాత రావడం మానరా? మగవాళ్ళు రాకపోతే మీకెలా గడుస్తుంది? మీ బతుకు తెరువు పోదా? ఇదొక బతుకు తెరువా అండి? మా కర్మగాలి బతుకుతున్నాం గాని. అయితే మానేయండి. మానేస్తే మగాళ్ళెందుకు వస్తారు? అదేమిటండి, మీలాంటి వారు రాకపోతే మేమెందుకిక్కడుంటాం? అంది రాజేశ్వరి తెల్లబోతూ. సరేలే, ఇది తెగదు. చెప్పు, నాకు లేట్ అయిపోతుంది. ఎక్కడ పుట్టావు? మళ్ళీ కలం ఆడించాడు. ఒళ్ళమ్ముకొని బతికేదాన్ని. నా కథెందుకండి? సీతమ్మ వారి కథో సావిత్రమ్మ వారి కథో రాస్తే పుణ్యం కూడాను. అందరూ చదివి సంతోషిస్తారు, మీకు పేరొస్తుంది. అవుననుకో. కానీ ఇప్పుడది ఫ్యాషన్ కాదు. పాతకాలం పతివ్రతల కథలు రాస్తే జనం చదవరు. పతితల కథలు, అనాథల కథలు రాయాలి. రాజుల గురించి రాయకూడదు. పేదవాళ్ల పాట్లు రాయాలి. అందుకే నీలాంటి వాళ్ళ బాధామయ జీవితాలు నగ్నంగా ప్రజల ముందు పెట్టాలని నాకెంతో కోరిక అన్నాడు ఆవేశంగా. కథకుడు వెంకట్రావు అప్పుడప్పుడు కొంచెం బరువైన పుస్తకాలు చదువుతుంటాడు. ఏ పుస్తకం చదివితే ఆ పుస్తక ప్రభావంతో తల మున్కలవుతూ ఉంటాడు. పురాణ గ్రంథం చదివితే ఆ పుస్తకంలో హీరోలాగా నలుగురు భార్యల్ని పెళ్ళాడి వీరోచితంగా జీవితం గడపాలనుకుంటాడు. గాంధీ గారి గురించి చదివితే జీవితానికి బ్రహ్మచర్యము, సత్యము, అహింస ఆచరిస్తూ ఆ దీక్షతోనే దేశసేవ చేస్తూ మరణించాలనుకుంటాడు. చలం పుస్తకాలు చదివితే ఏమిటి మనుషులు, ఏమిటి బతుకులు, వీళ్ళేమైనా అనుభవిస్తున్నారా, ఎందుకిన్ని హద్దులు, ఆంక్షలు, నాన్సెన్స్, ధిక్కరించాలి అని కంకణం కట్టుకుంటాడు. వెంకట్రావుకి ఇంతవరకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేదు. దేన్ని నమ్మనూ లేదు, నమ్మకపోనూ లేదు. ఈ మధ్య గోపీచంద్ పుస్తకం ఒకటి చదివాడు. పతిత స్త్రీలని తలుచుకొని చాలా జాలిపడ్డాడు. ఆ జాలితో రాజేశ్వరి దగ్గరకొచ్చాడు. అడుగుతుంటే చెప్పవేం, ఏంటి నీకు అభ్యంతరం? కథలో నీ పేరు పెట్టనుగా, అసలే ఊళ్ళో పుట్టావు అన్నాడు కొంచెం ఓపిక తగ్గి చిరాకు పడుతూ. రాజేశ్వరి కొంచెం నవ్వి దగ్గరికి వచ్చి, చెప్తాలేండి, అంత కంగారేం, మీకు పెళ్ళయిందా అంది. నాకా? అప్పుడే ఏం పెళ్ళి? ఏం మీకు 25 ఏళ్ళుండవు? మొన్నే 23 వెళ్ళాయి. అయినా ఇప్పట్లో నాకు పెళ్ళి, ఆ బాదరాబందీ ఇష్టం లేదు. కొన్నాళ్ల పాటు సంఘసేవతో గడుపుదామనుకుంటున్నాను. వెంకట్రావుకి పెళ్లి చేసుకోవాలని మహారందిగా ఉంది. తండ్రి పడనివ్వడం లేదు. కట్నం బేరాలు ఎటూ తేలటం లేదు. కుర్రాడు పరీక్ష పాస్ అయితే 4-5 వేలు ఎక్కువ గిడతాయని ఆ కన్న తండ్రి దురాలోచనలతో ఉన్నాడు. కొడుకు ఆ కొంపలకి ఈ కొంపలకి పోతున్నాడని తెలిసినా చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. అబ్బాయికి పెళ్లి చెయ్యరా అని ఎవరన్నా అడిగితే, పెళ్ళంటే మాటలా, తగిన సంబంధం రావద్దు అంటాడు తండ్రి. తగిన సంబంధం అంటే తండ్రి ఉద్దేశంలో 70-80 వేలు తెచ్చేది. కొడుకు ఉద్దేశంలో 3rd ఫారంతో మానేసి ఇంటి పట్టున ఉండి పని పాటలు చేసుకుంటూ, లేసులు అల్లుకుంటూ, రంగుదారాల కుట్లు కుట్టుకుంటూ పెళ్లి చేసుకోవటం ఎందుకో తెలియని ముగ్ధ బాలిక ప్లస్ కట్నము. ఆ 2 కోరికలు జతపడి 80,000 రూపాయలతో ముగ్ధ బాలిక వచ్చే వరకు సంఘసేవలో లీనమవుతాడు వెంకట్రావు. సంఘసేవంటే ఏం చేస్తారండి అంది రాజేశ్వరి కుతూహలంగా. ఏదో చేస్తాంలే, అదంతా నీకర్థం కాదు చెప్పినా. అయితే అప్పుడే పెళ్లి చేసుకోరన్నమాట. అలాంటప్పుడు మంచి అలవాట్లు నేర్చుకోవాలి గాని ఇలా మా దగ్గరకొస్తే తప్పు కదా అండి? తప్పా? నాకేం తప్పు? నీ వృత్తి నీది. నీ కడుపు మాడకుండా 1 రూపాయి డబ్బులు ఇచ్చిన వాణ్ణి అవుతాను ఇక్కడికొస్తే. మరి మీరు కథ రాస్తానంటారెందుకు? ఎందుకేమిటి? మీరంతా మంచివాళ్ళవ్వాలి, శీలం కాపాడుకోవాలి. చెడిపోయిన వాళ్ళం, మాకింకా మంచి చెడులేమిటండి? రేపో మాపో పెళ్ళాడి సుఖపడాల్సిన మీరు మంచివారవ్వాలి గాని, లేకపోతే పిల్లనెవరిస్తారు? భలే దానివే, వేలకు వేలు కట్నాలు పోసి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మాకేం? నిన్న మొన్న వచ్చిందొక సంబంధం, 60,000 ఇస్తామని. వేల మాట కాదు, పిల్ల మాట చెప్పండి, ఎలా ఉంటుంది? పెద్ద మనిషి అయిందా, లేకపోతే మీరిలా మా ఇళ్ళ చుట్టూ తిరగటమేనా? దేని దారి దాందేలే. భార్య వస్తే ఇంట్లో ఉంటుంది, మగాడు బయట తిరిగితే ఏం? ఇంతకీ నేను అడిగింది చెప్పలేదు కదా. ఇంకెందుకు పోతాను, నీకిష్టం లేనట్టుంది అంటూ అయిష్టంగా లేవబోయాడు కథకుడు.
రాజేశ్వరి కథకుడి భుజం మీద చేతులేసి కూర్చోబెడుతూ, కూర్చోండి అబ్బాయి గారు, చెప్తానుగా అంది నవ్వుతూ. కథకుడు రాసుకోవడానికి ఉద్యమిస్తూ, చెప్పు, ఏ ఊళ్ళో పుట్టావు? కథ నేను చెప్పినట్టు రాస్తారా? తల వంచి కాగితం వైపు చూస్తూ, నువ్వు చెప్తావా? నీకేం తెలుస్తుంది? నా కథ నాకు తెలియదా? నాలాంటి అభాగ్యురాలిని మీ వంటి మంచివారు చూసి జాలిపడి పెళ్లి చేసుకున్నారన్నట్టు రాస్తారా? ఛ, అదెలాగా? ఏం, కథలో కూడా రాయకూడదా అండి? కథలో అయినాను అలాంటి పెళ్ళేం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? తర్వాత వృత్తి మానేస్తుందిగా. అయితే మాత్రం చదివే వాళ్ళకిష్టం ఉండదుగా. వివాహం పవిత్ర కార్యం, 1000 ఏళ్ల పంట. కన్యనే పెళ్లి చేసుకోవాలని పురుషుడు కోరుకుంటాడు. అయితే వద్దులేండి, పోండి, నేనేం చెప్పను. ఏమయ్యింది? ఎందుకు ఉత్త అబద్ధాలు రాస్తానంటారు నా మీద? నేను డబ్బు కోసం దిగజారానా? మీకు తెలుసా? నేనే కాదు, నాకు తెలిసిన వాళ్ళు కూడా మొదటి నుంచి బతుకు తెరువు కోసం ఇందులోకి దిగలేదు. పరువుగా పొట్ట పోషించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. నన్నెక్కడా మగవాళ్ళు కుదురుగా కూర్చోనివ్వలేదు, నీతిగా నిలబడనివ్వలేదు. నా ఒళ్ళు దాచుకోవడం ఎలాగో తెలియక విసిగిపోయి భగవంతుడి మీద భారం వేసి వీధిన పడ్డాను. దిక్కులేని దాన్నన్న దయతో, ఆడమనిషి నన్న అభిమానంతో ఎవరన్నా కాస్త ఆదరిస్తే నా బతుకిలా అయ్యేది కాదు. ఇక ఇప్పుడంటారా? నాకేమీ చింతలేదు. నిండా మునిగిన వాడికి చలేమిటి? నేనేమీ ఏడవడం లేదు, నిక్షేపంలా ఉన్నాను. ఎక్కువ బేరాలు రావాలని మొక్కుకుంటూ ఉంటాను. మీకు జాలి వేస్తే కష్టం సుఖం అడగాలి గాని చెడిపోయావు అంటారేమిటి? మీరు మాత్రం చెడిపోయినట్టు కాదు. ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. లేనివన్నీ కల్పించి ఎందుకు రాస్తారు? మీకు చేతనైతే నేను చెప్పినట్టే రాయండి. మీకు ధైర్యం ఉంటే నన్ను అందరూ నాశనం చేశారని రాయండి. కథకుడికి కొంచెం అవమానం అనిపించినా బయటపడలేదు. రాజేశ్వరి చెప్పే కథ చాలా కొత్త రకంగా ఉండేలా ఉంది. ఎలాగైనా తెలుసుకోవాలి. అంత బాధపడతావెందుకు? నేనేమన్నానని? జాలిపడ్డానే గాని. సరేలే, నీ కష్టం ఉంచుకోను. 1 రూపాయి ఇస్తాను. నువ్విందాక అన్నదంతా వివరంగా చెప్పు అంటూ రూపాయి తీశాడు. వీల్లేదండి, అది చెప్పేది కాదు. మీరు మంచి పనులు చెయ్యాలంటే కథలు రాస్తే సరిపోతుందా? మీరు కూడా మంచివారు అవ్వాలి. ఏదైనా మంచి పని చేసి చూపించాలి. అదేగా నా ఆదర్శం. రాజేశ్వరి కథకుడి భుజం మీదకి వరిగి చిలిపిగా నవ్వింది. మీరు నేను పెళ్లి చేసుకున్నట్టు కథ రాయండి. తుల్లిపడి లేచాడు కథకుడు. ఆ కథ చదివి మీ నాన్నగారేమంటారో చూసిన తరువాత మనం నిజంగా పెళ్లి చేసుకుందాం. కాగితం కలం జేబులో పెట్టేసుకున్నాడు యువకుడు. ఏమిటండి, వెళ్ళిపోతారా? కథ అక్కర్లేదు? మీరేదో సేవ చేస్తానన్నారు కదండి. మాలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుందన్నారు కదండి. అప్పటికే రాజేశ్వరిని వదిలించుకొని వీధి గుమ్మం దాటేశాడు. రాజేశ్వరి గుమ్మంలో నిలబడి, మీలాంటి వాళ్ళ దగ్గర నేను కొన్ని ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్నాను అబ్బాయి గారు, గుడ్ నైట్ అని నవ్వుతూ చెయ్యి ఊపుతూ నించుంది. కథకుడు ఎగిరిపోయాడు. మన కథ కొనసాగుతుంది.